జీవితాన్ని కోల్పోయాను. సిద్ధార్థ, మై ఫ్రెండ్, ఆ రోజు నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. నేను వ్యామోహంలో పడి చేయకూడని తప్పులన్నీ చేశాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? తప్పించుకోవడానికి మార్గమే కనిపించడం లేదు. మై డియర్ ఫ్రెండ్, ఆ రోజు నీ మాట విని నేను జరిగిందంతా నీతో చెప్పి అక్కడికి వెళ్లకుండా ఉంటుంటే ఈరోజు నా జీవితం మరోలా ఉండుండేది. నువ్వు వాడి పక్కన సెటిల్ అయ్యావా? లేక నుంచి టైం ఎంత అయిందో తెలుసా? చెప్పరా వీడికి. అమర్ వెళ్దారా? ఏ అమర్, వెళ్దాం పదరా, టైం అవుతోందిరా. పొద్దున్నే కోర్టుకు వెళ్ళాలి. రోడ్లో సీన్ క్రియేట్ చేస్తావేంటి? తెల్లారిపోబోతుంది అమర్. ఎస్, తెల్లారిపోతుంది. ఇంకాసేపు ఉంటే సూర్యుడు వచ్చేస్తాడు. ఆయన గుడ్ మార్నింగ్ చెప్పేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం. సూర్యుడికి గుడ్ మార్నింగ్ చెప్పడం కోసం తెల్లవాళ్ళు తాగుతూ కూర్చుంటావా? అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? ఇంటికి ఎందుకు వెళ్ళనంటావు? చూడు, నా ప్రాబ్లం ఏంటో నాకు తెలిస్తే నేను ఇంటికి వెళ్ళి అందరిలాగే హాయిగా నిద్రపోయి కలలు కంటూ ఉండేవాణ్ణి. సారీరా, నా ప్రాబ్లం ఏంటో నాకు తెలియడం లేదు. నువ్వు ఇక్కడే చావు. వీడు చావని. రారా మనం వెళ్దాం. రా. అరే, కాళ్ళు కూర్చోరా. వాడు ఇక్కడే చావని. మనం వెళ్దాం పద. రే అమర్, నువ్వు బాగుపడవరా. నువ్వు అంతే. నాకు నీలాకాశం సాక్షిగా గమ్యం లేని ఈ పయనంలో మధువే నాకు తోడుగా. ఆకాశంలో సూర్యుడు కూడా ఒంటరి కాదా నాలాగా? ఆకాశంలో సూర్యుడు కూడా ఒంటరి కాదా నాలాగా? తెలియని వెలితి నీడగా నిలిచి ఎదనే తొలిచి సోదరా, ఒంటరితనమే నేస్తం నాకు నీలాకాశం సాక్షిగా. With you is all that I'm now praying for.
dreams come true. Just call my name, and I'll be right by your side. I lost my sweet helping hand. నిన్ను చూసిన క్షణమే నా మనసెందుకో పరవశించిపోయింది. ఇలాంటి అనుభూతి నాకు ఎప్పుడూ కలగలేదు. నా హృదయాన్ని ఇంతవరకు నేనెవ్వరికీ ఇవ్వలేదు. ఇవ్వడానికి అలాంటి వాళ్ళు తారసపడలేదు. నాకు పెళ్ళైపోయింది. అయితే మీలాంటి వాళ్ళ తోడు గాని స్నేహం గాని నాకు అవసరం లేదంటున్నాను. ఓహ్, అంటే మీరిప్పుడు చాలా సంతోషంగా ఉన్నారని నేను నమ్మాలంటారు. అది మీ ఇష్టం. అయినా నా విషయాలు మీకెందుకు? దాన్నే మానవత్వం అంటారు మేడం. సాటి మనిషి కష్టసుఖాలు తెలుసుకోవడంలో తప్పులేదనుకుంటాను. అన్నట్టు మీరు డ్రింక్ తీసుకుంటారా? మీకు వినిపించలేదా? నాకు పెళ్ళైపోయిందని చెప్పాను. నా భర్త భర్త ఏరి ఎక్కడున్నారు? ఆయనకి డ్రింక్ తెప్పించరా? ఆయన ఊళ్ళో లేరు. ఓ, అలాంటి భర్తలంటే నాకు చాలా ఇష్టం. ఆయన పర్మనెంట్ గా అక్కడే ఉంటే బాగుంటుంది. వారానికి ఒకసారి వచ్చి వెళుతూ ఉంటారు. ఓకే మేడం, నేను మీకు డ్రింక్ ఆఫర్ చేశాను. తీసుకుంటే సంతోషిస్తాను. నేను ఇక్కడ గంటన్నర సేపు ఉంటాను. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నా కంపెనీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, నేను తాగాలంటే సాఫ్ట్ డ్రింక్ తెప్పించండి. ఏ వెయిటర్, కమ్ హియర్. మీరు ఈ ఏరియా వాళ్ళు కాదనుకుంటాను. మీకెలా తెలుసు? అలా అనిపించింది. మిమ్మల్ని చూస్తుంటే చాలా రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ కనిపిస్తున్నారు. ఆమ్ ఐ రైట్? మీరు బాడీని చాలా స్లిమ్గా ఉంచుకున్నారు. ఎస్, కరెక్ట్ గానే గెస్ చేశారు. థ్యాంక్ యూ. ఓ గాడ్, నాకు ఓ తోడుంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోంది. మీ బాడీని చూస్తుంటే నాలో ఏదో కోరిక రగులుతోంది. ఎవరినైనా పెళ్లి చేసుకోండి. పెళ్ళ? ఒక్క రాత్రి సుఖం కోసం పెళ్లి చేసుకోవాలంటారా? డ్రెస్ అంతా పాడైపోయింది. అన్నట్టు ఇప్పుడు మేడం, మీ పేరు నేను తెలుసుకోవచ్చు? బాత్రూమ్కి వెళ్ళి టిష్యూ పేపర్ తెచ్చిస్తారా ప్లీజ్? షూర్.
ఐఎమ్ సారీ మై ఫ్రెండ్, నిన్ను వదిలిపెట్టను. నెవర్. హాయ్. మీరు ఇక్కడేం చేస్తున్నారు? మీకోసం వచ్చాను.
టైం వేస్ట్ చేసుకుంటున్నారు మీరు. మేడం, మాలాంటి వాళ్ళకి టైం అంత ముఖ్యమైనది ఏమీ కాదు. వెయిటో, సార్. 1 స్మాల్ రమ్. అలాగే సార్. అమర్, వాళ్ళు ఎందుకలా వింతగా చూస్తున్నారు? వాళ్ళల్లో చాలా మంది నా ఎదురుగా కూర్చోవాలని ప్రయత్నించారు, కానీ నేను అనుమతించలేదు. మీ ఒక్కరికే ఆ అవకాశం దక్కింది. థ్యాంక్ యూ. విషయం అది కాదులేండి, మీ బట్టలు అలా ఉన్నాయి, అందుకే అలా చూస్తున్నారు. బట్టలా? బట్టల్లో విశేషం ఏముంది? డెఫినెట్గా ఉంది. ఈ బట్టల్లో మీ బాడీ ఉంది, అది అందంగా ఉంది. మీరు తరచూ ఇక్కడికి వస్తుంటారా ఒంటరిగా? ఎక్కడైతేనే, ఇంట్లో ఉన్నా ఒంటరిదాన్నే, ఎక్కడైనా ఒంటరిదాన్నే. ఓ, అంటే నాలాగా అనమాట, అనాథలాగా. నో, మా ఇంట్లో విండ్ చైన్స్ ఉన్నాయి, వాటితో నేను టైం పాస్ చేస్తూ ఉంటాను. వెంచైన్స్? మీ ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి మీరు వెతుక్కున్న మార్గం అదన్నమాట. మీకు అభ్యంతరం లేకపోతే నేను ఒకసారి వాటిని చూడొచ్చా? నేను మీ ఇంటికి రావచ్చా? అంటే మీరు మా ఇంటికి రావాలనుకుంటున్నారు? ఆ, విండ్ చైన్స్ చూడటానికేగా? అవును, వాటి సవ్వడి వినడం కోసమే, వేరే ఇంకెందుకు కాదు. లేకపోతే నేను ఎందుకు రిస్క్ తీసుకుంటాను? రిస్క్ తీసుకోవడం అంటే భయమా? కావాలని ఎవరు వర్షంలో తడవాలనుకోరు కదా, ఈ రిస్క్ కూడా అటువంటిదే. అర్థమైందా? మీరేదో వింతగా ప్రవర్తిస్తున్నారు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? దేనికి? చూడండి, నేను మా వారు తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటాం. నా గురించి మీ గురించి ఈ ఊరు వాళ్ళు తప్పుగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. చూడండి మేడం, లోకులు కాకులు లాంటి వాళ్ళు, వాళ్ళ గురించి మనం పట్టించుకోకూడదు. మనం వాళ్ళ మాటలు పట్టించుకున్నామంటే సుఖ సంతోషాలని కోల్పోతాం. మీరు తెలివైన వారని నిరూపించుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ మేడం. వావ్, అచ్చం మా ఇల్లాగే ఉంది. అది సరే కానీ, ఇంత పెద్ద ఇంట్లో పనివాళ్ళు కూడా లేకుండా మీరు ఒంటరిగా ఉంటున్నారా? ఒక పని మనిషి ఉంది, తన పని చూసుకుని వెళ్ళిపోతుంది. నేనంతగా పని వాళ్ళని నమ్మను. అన్నట్టు మీరు చైమ్స్ చూడడానికి వచ్చారు కదా? సారీ సారీ, చూద్దాం, అందుకే వచ్చాను. పదండి. ఆహా, సూపర్. చక్కటి సంగీతం, ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. సంగీతం అంటే అంత ఇష్టమా మీకు? ఇంకా ఏమేమి ఇష్టం? మీకు ఇష్టమైనవన్నీ నాకు ఇష్టమైనవి. చైమ్స్ని చూశారు, ఇంటిని చూశారు,
ఇక మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడేగా వచ్చాను. దయచేసి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మనస్ఫూర్తిగానే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారా? అవును, మనస్ఫూర్తిగానే అంటున్నాను. ప్లీజ్ గో. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలనన్న నమ్మకం మీకు లేదా? ఉంది. ఆ నమ్మకం నాకు పుష్కలంగా ఉంది. Open the door. Open the door. తన దేహం నా దేహానికి కొత్త కొత్త రుచులను అందించి నాలో ఎక్కడలేని ఉత్సాహాన్ని నింపింది. తనతో గడిపిన ఆ మధుర క్షణాల్ని నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.
ఏం చేస్తున్నావు? ఇలాంటి పనులు చేయడానికి పని వాళ్ళు లేరా? తప్పు చేసింది నేనే కదా, దాన్ని కప్పిపుచ్చాల్సిన దాన్ని నేనే. నీకు మీ ఆయన అంటే అంత భయమా? అవును, నేను భయపడుతున్నాను. దొరికిపోతానేమోనని భయపడుతున్నాను. జీవితం సాఫీగా సాగాలంటే అబద్ధాలు చెప్పక తప్పదు. అమర్, నువ్వు నాకు మాట ఇవ్వాలి. మన ఇద్దరి మధ్య ఉన్న ఈ సంబంధం ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే నలుగురిలో నవ్వులు పాలైపోతాం. అది మన ఇద్దరికీ అంత మంచిది కాదు అమర్. అర్థమైందా? నా చెవికెక్కలేదు. అందుకు కారణం సోనియా విషయం వీళ్ళకి చెప్పకుండా దాచిపెట్టడమే. అసలు సోనియాని నేను ఎప్పుడు ప్రేమించడం మొదలుపెట్టానో నాకే తెలీదు. సోనియా లేకపోతే నేను బతకలేనేమో నన్ను స్థితికి వచ్చాను. సోనియా, నేను అదృష్టవంతురాల్ని. జీవితంలో ఇంత ఆనందం ఉంటుందని నిన్ను కలిసాకే నాకు అర్థమైంది. ఈ సంతోషాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. ఎప్పుడూ నీతోనే ఉండాలనిపిస్తుంది. దీనికోసం నేను దేన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఓ గాడ్, నువ్వు నాకు తారసపడకుండా ఉండుంటే పరవశం అనే మాటకే నాకు అర్థం తెలుసుండేది కాదు. సోనియా మాటలు నన్ను పిచ్చివాణ్ణి చేశాయి. సోనియా దేహం మరొకరికి సొంతం అన్న విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోయాను. సోనియా గురించి ఆలోచించి ఆలోచించి నా మనసంతా వికలమైపోయింది. 24 గంటలు తన గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. ఏం చేస్తున్నానో, ఏం చేయబోతున్నానో ఆలోచించలేని స్థితికి చేరుకున్నాను. సోనియా, ఐమ్ సారీ. ఐమ్ వెరీ సారీ. నీకు ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చేసాను. నన్ను ఏం చేయమంటావు? నిన్ను చూడకుండా ఉండలేను. అందుకే వచ్చేసాను. ఇట్స్ ఓకే. ఆ వ్యక్తి ఎవరు? అతను మా వారికి మేనేజర్ అనుకుంటాను. కానీ ఏమిటి కానీ? మా వారు తన అందమైన పెళ్ళం ఎవరి వల్లోనూ పడకుండా ఉండటానికి ఎందరో గూఢచారుల్ని నియమించాడు. ఏసీ రిపేరర్ అని, ప్లంబర్ అని, ఎలక్ట్రీషియన్ అని, పోస్ట్ మ్యాన్ అని, ఇలా ఎవరో ఒకరు వచ్చిపోతూ ఉంటారు. అప్పుడప్పుడు నాకేమనిపిస్తోందంటే, ఏమనిపిస్తుంది? గత 6 ఏళ్లుగా ఆ మనిషితో కలిసి జీవిస్తున్నాను. అతన్ని పెళ్లి కూడా చేసుకున్నాను. డబ్బు పుష్కలంగా ఉంది. కానీ అతను ఎవరో తెలీదు. ఏం చేస్తుంటాడో కూడా తెలీదు. ఏదేమైనా అతను కోటీశ్వరులా ఉన్నాడు అన్నట్టు ఇంత ఆస్తి అతను ఎలా సంపాదించాడో? అది తెలీదు. బిజినెస్ మ్యాటర్స్ ఎప్పుడు నాతో డిస్కస్ చేయడం. ఎప్పుడు అతను ఫోన్లో మాట్లాడేది ఏమిటంటే షేర్స్, స్టాక్స్, రియల్ ఎస్టేట్స్, వీటి గురించే మాట్లాడుతుంటాడు. ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు, ఇదే యావా. వేరే దేని గురించి పట్టించుకోడు. నాకెందుకో భయంగా ఉంది. భయమా? దేనికి సోనియా?
ఎవరంటే నీ భర్త అంటేనా? లేదు, నాకు నాపైనే. ఎందుకు? నువ్వేం చేసావని? చెప్పు సోనియా, నువ్వేం చేసావు? నిజంగా నిజంగా అతను చనిపోతే నిజం చెప్పు. నీ మనసులో అలాంటి ఆలోచన ఉందా? వద్దా మర్, వి కాంట్ టాక్ లైక్ దిస్. మనం అలా మాట్లాడొద్దు. అప్పుడప్పుడు ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. సోనియా, అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరిగిపోతాయా ఏమిటి? నువ్వు ఒట్టి పిచ్చిదానిలా ఉన్నావు. అలా జరిగిందంటే ఈ ప్రపంచంలో ఎవడూ మిగలడు. నిజంగా అలా జరిగి మీ ఆయన కనుక చనిపోతే మనకంటే అదృష్టవంతులు ఈ లోకంలో ఎవరు ఉండరు. తర్వాత మనం ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు సోనియా. ఐ లవ్ యూ అమర్. ఐ లవ్ యూ అమర్. ఐ లవ్ యూ అమర్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. I love you. I love you, Sonia. I love you, Sonia. I love you. మిస్టర్ సార్, హలో. అరే బ్రదర్, మా ఇల్లు ఎక్కడుంది? ఆ? అమర్, ప్లీజ్ అమర్, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నా ప్రాబ్లం అర్థం చేసుకో. రేపు మా ఆయన వచ్చేస్తున్నాడు. సోనియా, ఈ ప్రాబ్లంకి ఒకే ఒక సొల్యూషన్ ఉంది. నువ్వు అతనికి డైవర్స్ ఇచ్చేయి. డైవర్సా? నేను అతనికి డైవర్స్ ఇవ్వలేను అమర్. అతను ఒప్పుకోడు. చాలా క్రూరుడు తెలుసా? క్రూరుడా? ఏం చేస్తాడు? ప్రాణాలు తీస్తాడా? అవును, నా ప్రాణాలే కాదు నీ ప్రాణాలు తీస్తాడు. ఇలా ఏదైనా జరుగుతుందని పెళ్లికి ముందే నా చేత ఓ అగ్రిమెంట్లో సైన్ తీసుకున్నాడు. నేను అతనికి డైవర్స్ ఇస్తే అతని ఆస్తిలో నాకు చిల్లి గవ్వ కూడా రాదు. నువ్వు చెప్పేది కనుక నిజమైందంటే డైవర్స్ ఇస్తే నువ్వు నాలాగే బేకార్ అవుతావు అనమాట. అలాంటి మాటలు నాకు నచ్చవు అమర్. ఒకవేళ నువ్వు అన్నట్టుగా నేను పేదదాన్నైతే నువ్వు నన్ను వదిలేస్తావా? వదిలేయడమా? నిన్న నాకు కావాల్సిందలా నీ ప్రేమ ఒకటే. నీకు డబ్బున్నా లేకున్నా నిన్నెప్పుడూ ఇలా ప్రేమిస్తూనే ఉంటాను. ఇంకెప్పుడు నా దగ్గర ఇలా డబ్బుకి ప్రేమకి లింక్ పెట్టుకో. ఒక్క నిమిషం ఉండు, నేను నీకొక బహుమానం ఇవ్వబోతున్నాను. నీ జీవితంలో జరగకూడని అసంభావితం జరిగితే అప్పుడు నువ్వు దీన్ని మర్చిపోకుండా పెట్టుకో. తప్పకుండా పెట్టుకుంటావుగా? ఇది నిన్ను రక్షిస్తుంది. ఇక నేను వెళతాను. ఓకే, బాయ్.
సోనియా 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 మై లవ్, నీకు నేనంటే ఎంత ప్రేమ డార్లింగ్. అనుకున్న దానికంటే ఒకరోజు ముందుగా వస్తానని నీకెలా తెలుసు? నన్ను సంతోషపరచడానికి నాకు ఇష్టమైన షాంపైన్ తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుంచావే, నీలాంటి భార్య దొరికినందుకు నేను ఎంతో అదృష్టవంతున్నా. ఐ లవ్ యు డార్లింగ్, ఐ లవ్ యు. నీకు తెలుసా, ఐఎమ్ సో లక్కీ. ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి నీలాంటి భార్య దొరకాలంటే. ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. నేను ఇక్కడే ఏదో చేయాలనిపిస్తోంది. ఓకే డార్లింగ్, వాట్ అబౌట్ మై వెల్కమ్ కిస్? లోనికి వెళ్దాం. ఐ వాంట్ మై వెల్కమ్ కిస్ నౌ. ఎవరది? నీకు నాకు మధ్య ఎవరో ఉన్నారు. జరుచుకున్నావు కదూ? జోక్యా, జోక్ చేశారంటే, ఊరికే తమాషాకి. కమాన్. నీకు విషయం తెలుసా, నాతో పాటు మా అక్కయ్య గారు అమ్మాయి అనుష్ కూడా వచ్చింది. సారీ డార్లింగ్, ఒంటరిగా నువ్వు ఇక్కడ ఎంత బాధపడుతున్నావో నాకు బాగా తెలుసు. కానీ ఏం చేయను, నా బిజినెస్ అటువంటిది. నువ్వు నన్ను మిస్ అయినట్టే నేను నిన్ను మిస్ అయ్యాను. సారీ డార్లింగ్, సారీ. కమా కమా. వన్ కేస్ శాండ్ పేపర్, 2 కేస్ జింగారు, హాఫ్ బాటిల్ రమ్మేవో. 5 సిగ్నేచర్ విస్కీ, తర్వాత జింగారు పెట్ట మాత్రం మర్చిపోవద్దు. తర్వాత షాంపైన్, 1 షాంపైన్ బాటిల్ రాసుకో. ఓకేనా? నిన్నేనయ్యా, నాకు ముందు హాఫ్ బాటిల్ రమ్మేవో. 2 నిమిషాలు వెయిట్ చేయండి సార్, ఎందుకంటే చౌదరి గారి ఇంట్లో పార్టీ ఉంది. వాళ్ళ అడ్రస్ అన్ని పంపించాలి. వాళ్ళు చెప్పిన టైంకి ఇవన్నీ పంపలేదనుకోండి, మొత్తం ఆర్డర్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది మీ హాఫ్ బాటిల్ రమ్ వల్ల. నా ఓన్ క్యాష్ 25 crores ఈ ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్ చేశాను. మీకు మంచి ఆఫర్ ఇస్తున్నాను. మీలో ఎవరైనా 2 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే విత్ ఇన్ 5 years ఇట్స్ గోయింగ్ టు బి 10 crores. హౌ మచ్? 10 crores. 10 crores. హలో పార్టీ జరుగుతుంది కదా అక్కడ, హలో, దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు. బ్రహ్మాండమైన మందు పార్టీ. హలో, నువ్వు ఆ రోహిత్ చౌదరి గాడి పక్కనే కూర్చునుంటావు, కరెక్టా? హలో, నేనేమో ఇక్కడ ఒంటరిగా విరహంతో తప్పిస్తున్నాను సోనియా. హలో. షిట్! ఈ హలో హలో అంటూ నీ నాటకాలు నా దగ్గర ఆడదు సోనియా. యు అండర్స్టాండ్? డార్లింగ్, ఎస్ డార్లింగ్. నా కోసమేనా ఫోను? నో, బ్లాంక్ కాల్. సో కమ్ ఆన్ డార్లింగ్, కమ్ అండ్ జాయిన్ విత్ us. నిజం చెప్పాలంటే ఈ పార్టీ వల్ల మన కొరికింది ఏమీ లేదు. కంప్లీట్లీ వేస్ట్ ఆఫ్ టైం అండ్ మనీ. అబ్సల్యూట్లీ వేస్ట్. డార్లింగ్, ఈరోజు ఏమైనా దీపావళా? లైట్లన్నీ ఆన్ చేసే ఉన్నాయి. నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. లైట్స్ అన్ని ఆన్ చేసే ఉంటున్నాయి, షవర్ ఆన్ చేసే ఉంటుంది, గేజర్ ఆన్ చేసే ఉంటుంది, టీవీ పైన బెడ్రూమ్ లో మ్యూజిక్ వినిపిస్తోంది.
బహుశా అనుష ఆన్ చేసి నిద్రపోయి ఉంటుంది, నేను వెళ్ళి ఆఫ్ చేసి వస్తాను. ఓకే డార్లింగ్, త్వరగా వచ్చేయండి. వెంటనే వచ్చేస్తాను డార్లింగ్. ఓకే అనుష, అనుష, వాట్ ఆర్ యు డూయింగ్? ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను వదలమ్మా, నన్ను వదలమ్మా, ప్లీజ్ నన్ను వదలు. నేను నిద్రపోతాను. నువ్వు రోజు చౌదరి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ రోజు రాత్రి నువ్వు నాతోనే ఉండాలి. ఇక్కడి నుంచి నువ్వు ప్రతి రాత్రి నాతోనే గడపాలి. సూర్య, పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మనం పారిపోయి పెళ్లి చేసుకుందాం. పిచ్చెక్కిందా నీకు? నేను ఇక్కడి నుంచి వెళ్ళాం, అవన్నీ తర్వాత చూసుకుందాం. అమర్, అతను నా కోసం వెయిట్ చేస్తున్నాడు, అర్థమైందా? ఏముంది ఇందులో అర్థం చేసుకోవడానికి? నీకోసం వాడు బెడ్రూమ్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు. నువ్వు వెళ్ళి వాడికి సపర్యలు చేసి వాడి పక్కన పడుకుంటావు, అంతేగా? మతేమైనా పోయిందా నీకు? నేను వెంటనే అతని దగ్గరికి వెళ్ళాలమ్మా. డార్లింగ్, అనుష వాక్మెన్ ఎక్కడుందో వెతికి తీసురా, లేదంటే తెల్లవారులు మనల్ని నిద్రపోనివ్వదు. ఇదిగో వస్తున్నాను. దొరకలేదంటే కథలు చెప్తూ నువ్వే నిద్రపోతావు. ఏంటమ్ములు, వాక్మెన్ కావాలా? పద వెతుకుదాం. మా అక్క బావ దీనికి బాగా వాక్మెన్ అలవాటు చేసినట్టున్నారు. ఈ రోజు ఎలాగైనా సరే వాడిని పట్టుకోవాలి. అమర్, రే అమ్మార్, లేవరా. ఆ పటేల్ గాడి కేసు గెలవకపోతే వీడికి గుండు కొట్టిస్తాట. వాడికి ఇవన్నీ ఎక్కడ గుర్తుంటాయి? రాత్రి కొట్టే ముందు ఇంకా దిగి ఉండదు, అందుకే దొరకలేదు. అమర్, రే అమ్మార్, అమ్మార్, అమర్, నిద్రపోతున్నాడా? రే అసలు వీడి రూమ్ లోనే ఉన్నట్లేడురా. నాకు తెలుసు వాడు లోపలే ఉన్నాడు. లోపల ఏమైనా కొత్త పెట్టుందా? రే అమ్మార్, అమ్మార్, నిద్రపోతున్నావా? అమర్, బయటికి లేక రా. లోపల ఎవరన్నా అమ్మాయితో ఉన్నావా? అందరూ. బయటికి నీకే రారా. చెప్పేది. నేను చెప్తున్నాను కదా, అమ్మార్. రూమ్ లో లేడనుకుంటాను రా. తలుపు తెరవరా. మనం ఇంతగా తలుపులు బద్దలు కొడుతూ గొంతు చించుకుని వచ్చినా వాడికి వినపడలేదంటే మనం ఏం చేయగలం చెప్పు? వెళ్దాం పదరా. రాంగ్ కాల్ అయి ఉంటుంది, నువ్వేం తీకు. వదిలేండి. వెయిట్. హలో, 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 హలో. మాట్లాడవేంట్రా బాస్టర్డ్? ఫోన్ చేసి మాట్లాడవే. ఇలా రాంగ్ కాల్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతావే? నీకేమైనా పిచ్చా? అరే, నా సంగతి నీకు తెలీదు. మాట్లాడవేరా లుచ్చారా పడక? మాట్లాడడానికి ధైర్యం లేనివాడివి ఫోన్ ఎందుకు చేస్తావురా పిచ్చిరా పడక? నా గరి కనిపించావంటే నరికి పోగులు పెడతాను. హలో, హలో. చెత్త నా కొడుకు, పని పాట లేదనుకుంటాను. నువ్వు కానీ రిలాక్స్ యా. నువ్వు ఎవరిని తలుచుకుని భయపడుతున్నావో, నేను అతన్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను. మిస్టర్ నాథ్, మీరా? డార్లింగ్, కమ్ మీట్ మిస్టర్ నాథ్. మీ పూర్తి పేరు మర్చిపోయాను. అమర్నాథ్. మిస్టర్ అమర్నాథ్, ఈయన ఇక్కడ పేరున్న లాయర్. మన ప్రాపర్టీస్ అవి అమ్మి పెడతానంటున్నారు. మిమ్మల్ని కలుసుకోవడం నాకు ఆనందంగా ఉంది మిస్టర్ అమర్నాథ్. నేను నా ప్రాపర్టీని అమ్మదలుచుకోలేదు. అది విలువైన ప్రాపర్టీ. అవును, అది నిజమే. మీ ప్రాపర్టీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు డిన్నర్ కోసం వచ్చారా? నా పాకెట్ ఫుల్గా ఉన్నప్పుడల్లా డ్రింక్ తీసుకోవడానికి వస్తుంటాను. ఒంటరిగా వచ్చారా, జంటగా వచ్చారా? ఒకనే కాదు, నేను, నా ఒంటరితనవు.
వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాన్, వెరీ ఇంట్రెస్టింగ్. మీరు మాకు బాగా నచ్చారు. కమాన్, నాతో పాటు డ్రింక్ తీసుకుంది గారి. మీ ఒంటరితనాన్ని కూడా తీసుకురావచ్చు. సారీ సార్, నీకు మీ ఆవిడకి మధ్య నేను పానకంలో పడుకుని కాదలుచుకోలేదు. హలో, ఫీల్ అవ్వకు. నువ్వు కూడా తొందరగా పెళ్లి చేసుకుంటే నీ ఒంటరితనం పోతుంది. అప్పుడు ఇద్దరు కాదు, ముగ్గురు కూడా అవుతారు. ఏమంటావు డార్లింగ్? హలో, నేనే మాట్లాడుతున్నాను. హలో హలో అని మళ్ళీ నాటకం ఆడేవంటే నీకు మర్యాద దక్కదు. ఆ తర్వాత నేను తిన్నగా నీ బెడ్రూమ్కే వచ్చేస్తాను. నేను అక్కడికి వచ్చానంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అర్థమైందిగా? వెంటనే చెప్పు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నాకు బాగా తెలుసు. నువ్వు ఆ రోహిత్ గారి పక్కన హాల్లో పడుకుని ఉంటావు కదా? తలుచుకుంటే నా ఒళ్ళు దహించిపోతుంది సూర్య. అమర్, స్టాప్ ఇట్ నౌ. యూ స్టాప్ ఇట్ బిచ్. సోనియా, మన సంబంధాన్ని ఇప్పుడే ఈ క్షణమే తెంచి పారేస్తున్నాను. ఇంకా ఈ ఆవేదన భరించడం నా వల్ల కాదు సోనియా. ఇట్స్ ఓవర్ సోనియా, ఇట్స్ ఓవర్. అమర్, అమర్, నేను చెప్పేది విను. హార్న్ ఆగడం లేదు. ఇది కూడా నాటకం అన్నమాట. అది కాదమ్మా. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా, లేకపోతే నన్నే గింటేయమంటావా? అమ్మర్, అసలు నేనేం చేశాను? నన్ను ఎందుకు బయటకు పొమ్మంటున్నావు? అమ్మర్, నా పరిస్థితి అలాంటిది. నువ్వు ఏ తప్పు చేయలేదు, అన్ని తప్పులు నేనే చేశాను. నీకు దండం పెడతా. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అమర్, ప్లీజ్. అమర్, నాతో అంత కఠినంగా మాట్లాడు. Get out, Sonia. Get out. సర్లే అమర్, మన ప్రేమను తెంచుకోవాలని నువ్వు ఆశపడుతున్నావు. అలాగే, బట్ మనం ఎందుకని అపార్థాలతోనూ అనుమానాలతోనూ ఇలా విడిపోవాలి అమర్? మంచి ఫ్రెండ్స్ లాగా అండర్స్టాండింగ్ తో విడిపోవచ్చుగా. సోనియా, మన సంబంధం తెగిపోయింది. ఇంకా దాని గురించి మాట్లాడద్దు. ఓకే ఓకే, నేను వెళతాను. కానీ వెళ్లే ముందు
కాస్త మొహం కడుక్కొని వెళ్ళొచ్చా? కెన్ ఐ యూస్ యువర్ బాత్రూమ్? వెళ్ళు. ఇక మనం ఎప్పుడు కలుసుకోలేము. విడిపోయే ముందు కెన్ యూ గివ్ మీ ఎ కిస్ ప్లీజ్? ప్లీజ్. ప్లీజ్. మై గాడ్, వాట్ యు డన్? ఈ బాధ భరించడం నా వల్ల కాదు సోనియా. మన ఇద్దరి మధ్య ఎవరో ఉండడానికి వీల్లేదు. నేను డిసైడ్ చేసుకున్నాను. ఆ రోహిత్ ఇంకా ప్రాణాలతో ఉండకూడదు. అతను ఖచ్చితంగా చనిపోవలసిందే. ఆ మరుసటి రోజు ఉదయాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. సూర్యుడు తన పసిడి కిరణాలతో లోకానికి వెలుగు ప్రసాదించిన నా పైకి మాత్రం నలువైపుల నుంచి కారు చీకట్లు కమ్ముకొచ్చాయి. ప్రేమ గుడ్డిదే. అది నా విషయంలో 100కి 100 నిజమైంది. సోనియా ప్రేమలో పడి నేను హత్య చేయడానికి కూడా సిద్ధపడ్డానంటే ప్రేమ గుడ్డిది కాకపోతే మరేమిటి? అప్పుడు నేనున్న పరిస్థితిలో నాకు తెలిసిందల్లా ఒకటే, ఎలాగైనా సోనియాని నేను సొంతం చేసుకోవాలి. దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధపడ్డాను. సోనియా, ఏంటమ్మర్? నువ్వు నాతోనే ఉంటూ వేరే ఎవరి గురించో ఆలోచిస్తున్నావు సోనియా. నువ్వు చాలా తెలివైన వాడివి అమర్. నా మనసులో ఉన్నది కరెక్ట్గా గెస్ చేశావు. ఇదిగో
ఇప్పుడు నేను అనుష గురించి ఆలోచిస్తున్నాను. అనూష గురించి ఆలోచిస్తున్నావా? ఇప్పుడా? నేను ఆలోచించేది ఏమిటంటే, రోహిత్ పోయాక అనుష పరిస్థితి ఏమవుతుంది? ఏమవుతుంది? ఈ ఆస్తిలో సగానికి వారసాలు అవుతుంది. ఆ తర్వాత కోటీశ్వరాల్లా చలామణి అవుతుంది. కోటీశ్వరరాలా? అనుష మేజర్ అయ్యేలోగా వాళ్ళమ్మ తన ప్రాపర్టీని పేకాటికి తాగుడికి తగలేస్తుంది. తర్వాత ఆ పిల్ల పరిస్థితి? నువ్వు ఉన్నావుగా, నువ్వు కోటీశ్వరాలు అవుతావు. సగం ఆస్తి నీకు వస్తుందిగా, నువ్వు చూసుకోవచ్చు కదా. అమర్, ఒక్క మాట చెప్పు. నువ్వు లాయర్వే కదా, ఏదో ఒకటి చేసి ఆ ప్రాపర్టీ మొత్తం నాకు వచ్చేలా చేస్తే అప్పుడు ఆ అనుషాని మనమే చూసుకోవచ్చు కదా. ఏమిటి నువ్వు అనేది? అమర్, ఏదో ఒకటి చేసి రోహిత్ రాసిన వీలునామాని మార్చేస్తే నువ్వు లాయర్వేగా, నువ్వు తలుచుకుంటే చేయలేందేముంది? నీకేమైనా పిచ్చి పట్టిదా? ఇంపాసిబుల్. మనం చెయ్యబోయేది హత్య. చిన్నపిల్లలు ఆడుకునే ఆట కాదు. మనం అలాంటి పనులు ఏమీ చేయకూడదు. ఆ తర్వాత మన మీద అనుమానం వస్తుంది. ఎవ్వరికీ అనుమానం రాకూడదు. చూడు, మనం ఎప్పుడూ పోలీసుల్ని లాయర్లని తక్కువ అంచనా వేయకూడదు. ఇలాంటి తప్పులు చేస్తే వాళ్ళకి దొరికిపోతాం. ఐఎమ్ సారీ, నువ్వు చెప్పింది కరెక్టే. మనం అలాంటి పనులు చేయకూడదు. అప్పటి నుంచి నేను సోనియా వాళ్ళ ఇంట్లో కలుసుకోవడం మానేశాం. అప్పుడప్పుడు బయట మాత్రమే కలుసుకునేవాళ్ళం. ఆ ఐటెం రెడీ చేసి పెట్టాను. మరి ఆ మాట ఫోన్లో ఎందుకు చెప్పలేదు? కావాలని. ఇలాంటి విషయాలు ఫోన్లో చెప్పకూడదు. అంతా పక్కాగా రెడీ చేసి పెట్టాను. నువ్వు ఒక్క విషయం కరెక్ట్గా గుర్తుంచుకోవాలి సోనియా. ఆదివారం రాత్రి 2:30కి, కరెక్ట్గా 2:30కి గుర్తుందిగా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ టైం తప్పకూడదు. కరెక్ట్గా ఆ టైంకి అతన్ని బయటికి పంపించాలి, ఎలాగైనా సరే. అంతే. ఆ తర్వాత మనం కలుసుకుంటే మన మధ్యకు అతను రాలేడు. I love you. నా జీవిత పయనానికి గమ్యం ఏమిటో నాకు తెలియడం లేదు. అసలు ఈ ప్రేమ అనేది ఏ రకానికి చెందింది? ఇది ఏం కోరుకుంటుంది? చీకట, వెలుతురా, స్వార్థమా, త్యాగమా, సుఖమా, దుఃఖమా, జీవితమా, మరణమా? ఏమైంది? ఎందుకనో నాకు నిద్ర రావడం లేదు. సరే, నేను కిందకెళ్ళి డ్రింక్ తీసుకుని వస్తాను. రోహిత్, నాకు నిద్ర పట్టడం లేదు. కమ్ హియర్. కమ్. బాబోయ్, చాలు బాబోయ్, చాలు. నన్ను చంపాలనుకుంటున్నావా ఏంటి?
దొంగొచ్చినట్టున్నాడు. వాడెవడో నా చేతిలో చావడానికి వచ్చాడు బాస్టార్డ్. పోలీసులకు ఫోన్ చేద్దామా? అక్కర్లేదు, వాడి సంగతి నేను చూస్తాను. ఎందులో ఉన్న 6 బుల్లెట్స్ వాడి గుండెలో దూసుకుపోతాయి. పిస్టల్ ఎలా వచ్చింది? నీకు చాలా విషయాలు తెలియవు డార్లింగ్. అది కాదు. తర్వాత చెప్తాను. వెయిట్. ఓకే, ఐ విల్ కిల్ దట్ బాస్టార్డ్. Come on, bastard! జాగ్రత్త! నువ్వు రావద్దు. ఎవడ్రా నువ్వు? ఈ చోటును శుభ్రంగా క్లీన్ చేసాయి. మరకలు ఏవి ఉండకూడదు. నేను వెళ్తున్నాను, నువ్వు తర్వాత రా. చెప్పినవన్నీ నీకు గుర్తున్నాయిగా? మనం కొద్ది రోజుల పాటు కలుసుకోకూడదు. ఇంకో విషయం ఏమిటంటే
ఫోన్లో కూడా మాట్లాడుకోకూడదు. అమర్, వాట్ హ్యాపెన్ టు యూ? ఏమైంది నీకు? వెళ్ళే ముందు ముద్దివ్వడం కూడా మర్చిపోయావేంటి? సోనియా వెళ్ళిపోయిన తర్వాత నా అడుగులు తడబడ్డం మొదలుపెట్టాయి. అప్పుడే నాకు అర్థమైంది, నేను చంపింది రోహిత్ను మాత్రమే కాదు, నాలోని మానవత్వాన్ని కూడా. తాను నీకు లోకమాయే, తప్పు ఒప్పు తెలియదాయే. తాను నీకు లోకమాయే, తప్పు ఒప్పు తెలియదాయే. స్నేహం కూడా దూరం చేసి చెప్పండి. అమర్ గారేనా? ఎస్. నేను వర్మని మాట్లాడుతున్నాను సార్, వర్మ వాళ్ళ అసోసియేట్స్ నుంచి. ఐఎమ్ సారీ టు డిస్టర్బ్ యూ. మీతో అర్జెంటుగా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. నేను రోహిత్ చౌదరి గారికి లీగల్ అడ్వైజర్ని, వారికి లాయర్ని కూడా. చెప్పండి. ఏం లేదండి, చౌదరి గారి వీలునామా గురించి కొన్ని కొత్త విషయాలు తెలిసాయి, వాటి గురించి మీతో మాట్లాడాలి. నాతోనా? అవును సార్, అందులో మీ పేరు కూడా ఇన్వాల్వ్ అయింది. ఆ విషయంగా మీతో మాట్లాడాలి. రేపు కలుద్దామా? ఓకే. రేపు పొద్దున్న 10 గంటలకి మా బ్రాంచ్ ఆఫీస్ తెలుసుగా, మీరు అక్కడికి వచ్చేయండి. ఓకే సార్. యా, డెఫినెట్గా నేను వస్తాను. థ్యాంక్ యూ సార్. రేపు పొద్దున్న 10 గంటలకు కలుద్దాం. ఓకే, బాయ్. Pick up the phone. హాయ్ అమర్, రా లోపలికి రా. రా కూర్చో. మీట్ మిస్టర్ కరీం బర్మావాలా ఫ్రమ్ బర్మావాలా అసోసియేట్స్. మిస్టర్ ప్రియాంక చౌదరి, హలో. రోహిత్ గారి చెల్లెలు. హాయ్. ఈవిడ సోనియా చౌదరి. హలో. హలో. ఏం తీసుకుంటా? ఏమొద్దు. వెల్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మిస్టర్ అమర్. నో మెన్షన్. మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నామంటే, చనిపోయిన రోహిత్ చౌదరి గారి కొత్త వీలునామా గురించి మాట్లాడడానికి. ఆ వీలునామాకి సంబంధించి ముఖ్యమైన వాళ్ళలో మీ పేరు కూడా ఉంది. సో అయితే ఇప్పుడు ఏమంటారు చెప్పండి. నాకు డౌట్గా ఉంది. ఆయన చావడానికి నెల రోజులకు ముందు ఈ వీలునామా రాశారు. ఆయన ఆస్తులకు సంబంధించిన అన్ని వ్యవహారాలు హైదరాబాద్లో మా కంపెనీనే చూసుకునేది. కానీ ఈ వీలునామా గురించి మాత్రం మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇందులో ఏదో గూడు పుటాని ఉంది సార్, అదేదో త్వరగా తేల్చండి. విల్ యూ ప్లీజ్ టేక్ ఇట్ ఈజీ మిసెస్ కుమార్. మీరు కాసేపు ఊరుకుంటే మా డ్యూటీ మేము చేస్తాం, ప్లీజ్. పాత వీలునామాలో మిస్టర్ రోహిత్ చౌదరి గారు తనకున్న ఆస్తిని ఇద్దరి పేరు మీద రాశారు, 50-50. ఆస్తిలో సగభాగాన్ని తన భార్య అయిన సోనియా చౌదరి పేరున, మిగిలిన సగాన్ని తన చెల్లెలైన ప్రియాంక కుమార్కి, ఆవిడ కూతురు అనుషా కుమార్కి రాశారు. అది మారిపోయింది. మొత్తం ఆస్తి దాని పేరునే షిఫ్ట్ అయింది. అదేలాగో తేల్చండి. విల్ యూ ప్లీజ్ Oh. 'కామ్ డౌన్' కామ్ డౌన్. 'కామ్ డౌన్' 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 'కా
మిస్టర్ అమర్నాథ్, ఈ కొత్త వీలునామాకు సంబంధించినంత వరకు చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఈ వీలునామా చట్టపరంగా ఏమాత్రం చెల్లదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే రోహిత్ చౌదరి గారి ప్రమేయం లేకుండానే ఈ వీలునామా రాయబడిందని. అలా రాయకుండా ఉంటే ఏమవుతుంది? అసలు ఏ వీలునామా లేనప్పుడు భర్త ఆస్తి మొత్తం తన భార్యకే చెందుతుంది. ఈ కేసు అంత ఈజీగా తేలేది కాదు. నా సలహా ఏంటంటే పాత వీలునామా ప్రకారం మొత్తం ఆస్తిని మీరిద్దరూ సగం సగం పంచుకోవడం మంచిది. కోర్టుకు వెళ్లకుండా ఈ కేసుని ఇక్కడే పరిష్కరించుకోవడం బెటర్. లేదంటే 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 నేను నీ రక్తం కళ్ళ చూస్తాను. ఎందుకైనా సార్ నన్ను ఇక్కడికి మీరు రప్పించారు? ఆస్తి గురించి చర్చించే పరిస్థితులు ఇప్పుడు నేనున్నానా? భర్తని పోగొట్టుకుని నేను పక్క ఏడుస్తూ ఉంటే ఐమ్ గోయింగ్. ఐమ్ సారీ, ఐ కాంట్ బి ఎ పార్ట్ ఆఫ్ దిస్. ఐమ్ గోయింగ్. నాటకాలు ఆడుతోంది. మా అన్నయ్య చంపేసింది కాకుండా వీలునామా కూడా మార్చేసింది. మేడం, రాక్షసి. మీరేం మాట్లాడుతున్నారు? మీకు దాని గురించి తెలియదు సార్. మీరు వచ్చింది ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికా లేక గొడవ పడడానికా? హలో, సోనియాని మాట్లాడుతున్నాను. నీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటి నువ్వు చెప్పేది? నేను వినేది. వీళ్ళమ్మ మార్చట్టు నాతో చెప్పావు నువ్వు? చూడమ్మర్, ఆవేశపడుకో. ఆవేశపడకుండా ఎలా ఉండరు? ఇప్పుడు నువ్వు మన ఇద్దరిని డేంజర్ లో పడేశావు. చూడమ్మర్, అలాంటిదేం జరగదు. నేను అక్కడికి వస్తున్నాను, వివరంగా చెప్తాను. ఏమిటి పిచ్చి పట్టిందా నీకు? ఇప్పుడు అంత దృష్టి మన మీద ఉంది. అమర్, అనవసరంగా నువ్వు వరి అయిపోతున్నావు. నేను నిన్ను అర్జెంటుగా కలుసుకోవాలి. చూడు సోనియా, నువ్వు ఇక్కడికి రావాలని ప్రయత్నించావంటే నేను ఇప్పుడే ఇక్కడి నుంచి ఎటైనా వెళ్ళిపోతాను. అమర్, చూడు, మాకు కాకమ్మ కథలు చెప్పడానికి ప్రయత్నించొద్దు. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏమిటి? ఆ సోనియాకు నీకు ఏమిటి సంబంధం? చూడు సిద్ధార్థ, ఆ సోనియా చౌదరితో నాకు ఎటువంటి సంబంధము లేదు. ఏ అమర్, మాతో అబద్ధాలు చెప్పొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నిజం చెప్పు. చెప్పు 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 చెప్పు. డీటెయిల్ గా ఏం చెప్పు. చెప్పమంటావ్? నిజం చెప్పు. ఇప్పుడైనా నిజం చెప్పడం మంచిదే. మ్యాటర్ సీరియస్ అయ్యేంటి? పిచ్చా నీకు? నీకు తెలుసుగా నేను ఏ ఆడపిల్లకి అంత ఈజీగా లొంగిపోనని. మరి అలా అవుతావేంటి? అలాంటిది ఏదో ఉందని నీ మొహం మీద రాసిందే. ఏం రాస్తుంది నా మొహం మీద? ఆ? ఏం రాస్తుంది? నీకు తెలుసుగా అందంగా కనిపించే దేన్నైనా నేను ఆరాధిస్తాను అని. ఈ వైజాగ్ సిటీ మొత్తానికే చాలా అందమైన ఆవిడతాను. వీడు చెప్పేది కరెక్టే. వైజాగ్ లోనే కాదు, మొత్తం భారతదేశంలోనే ఇటువంటి అందమైన అమ్మాయిలు చాలా అరుదుగా ఉంటారు. పైగా డబ్బున్న ఆవిడ కూడాను. ఈ మాట కూడా కరెక్టే. సరే సరే, ఎందుకైనా మంచిది. ఆ అమ్మాయి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు. ఈ మధ్య ఆమె భర్తను చంపేశారు. ఆస్తి గొడవలు అనుకుంటాను. నువ్వు ఇరుక్కోకుండా ఉండు. ఏయ్, ఏమిటి మీరిద్దరూ వైజాగ్ లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారా ఏమిటి? ఆ? ఇలా చూడు సిద్ధార్థ, ఈ అమర్ ఎప్పుడూ చాలా జాగ్రత్తగానే ఉంటాడు. ఓకే ఓకే, వదిలే అమ్మారు. మిగిలిన విషయాలు క్లబ్ లో మాట్లాడుకుందాం. పదండ్రా. అవునవును, టైం అవుతుంది. పదండి పదండి. సిద్ధార్థ, ఉమ్? వినయ్, ఈ రోజు నేను మీతో రాను. నాకు చూడు మూడ్ లేదు. ఎలా తప్పించుకుంటున్నాడు. ఇక్కడ ఏమైనా సీక్రెట్ ప్రోగ్రామ్ ఉందా నీకు? ఉండే ఉంటుంది, అందుకే రానంటున్నాడు. మనం వెళ్దాం పద. బాయ్ రా. See you. అమర్, విషయం తెలుసా? నేను నీ ఫ్రెండ్ని, అంతేకాకుండా పోలీస్ ఆఫీసర్ని కూడా. నీకు తెలుసా, పోలీసులు కుక్కలు లాంటి వాళ్ళు. దేన్నైనా పసిగట్టేస్తారు. పోలీసులు కళ్ళు కప్పడం అంత సులభం కాదు. నేను నీ ఫ్రెండ్ని గనక చెప్తున్నాను, నా దగ్గర ఏది దాచొద్దు. ఇదిగో సిగరెట్ తాగుతూ ఇక్కడి నుంచి వెళ్ళిపో. బాయ్. బాయ్, సీ యూ, టేక్ కేర్. నీకు మతం ఏమైనా పోయిందా? మరిద్దరు ఉరికంబో ఎక్కించాలనుకుంటున్నావా? ఇక్కడికి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. అతనికి ఎలా తెలుస్తుంది? అయ్యో, మరీ అమ్మాయికి అలా మాట్లాడకు సోనియా. సిద్ధార్థ్ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. ఆవులిస్తే పేగు లెక్క పెట్టే రాకు, అది మర్చిపోకు. అతని దగ్గర ప్రూఫ్ ఎక్కడుంది? ఎప్పుడు చూసినా ప్రూఫ్ ఉందా ప్రూఫ్ ఉందా ప్రూఫ్ ఉందా అంటావు. అసలు నీకు భయంగా లేదా? భయపడుతున్నాడు, చాలా భయపడుతున్నాడు. ఎవరి గురించో కాదు, నీ గురించి భయపడుతున్నాడు.
నా గురించి భయపడుతున్నాను. ఇదంతా చేసింది మనిద్దరం జీవితాంతం సంతోషంగా ఉండడం కోసం. కానీ అదే మనిద్దరిని విడదీస్తోంది. అమర్, నువ్వు పూర్తిగా మారిపోయావు. నువ్వు నన్ను ప్రేమించడం లేదా? ప్రేమిస్తున్నాను, అందుకే నీ గురించి ఎందుకు బాధపడుతున్నాను. నేను నిన్ను నమ్ముతున్నాను అమర్. ఆ రోజు సోనియా నాకు మాటిచ్చింది, ఆస్తి తన చేతికి వచ్చిన వెంటనే నన్ను పెళ్లి చేసుకుంటాను అని. కానీ అప్పుడు నాకు తెలీదు నా జీవితం అనుకోని మలుపు తిరుగుతుందని. Come here. Come here, bastard. Come here. ప్లీజ్ ప్లీజ్ సార్. Come here. వస్తున్నా మేడం. నేను లార్జ్ డ్రింక్ ఆర్డర్ చేశాను. నేనేమన్నా గుడ్డిదానా? దిస్ ఇస్ స్మాల్. మేడం అది 60 ఇది 60 ml. 60 ml. Call your manager now. Call your manager. ఐఎమ్ సారీ మేడం, ఇట్స్ ఆల్రెడీ 12. I don't care. You call your manager. Call him now. డబ్బు విషయంలో అందరూ దొంగలే. మా అన్నయ్యని చంపేసింది ఆ రాక్షసి. అదొక వేశ్య. ఎవరి గురించి మీరు మాట్లాడేది? నువ్వెవరినైతే రక్షించాలని కంకణం కట్టుకున్నావో తను. నేనేం పిచ్చిదాన్ని కాదు. నా 6th సెన్స్ చెప్తోంది ఎక్కడో పొరపాటు జరిగిందని. మా అన్నయ్య మామూలుగా చావలేదు, చంపబడ్డాడు. ఇదే చేసుంటుంది. చూడండి, నన్ను ప్రశాంతంగా తాగనిస్తారా? భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను. నేను చెప్పేది నీ మేలు కోరే. దాని కళ్ళల్లో హంతకురాలి ఛాయలున్నాయి. నేను చూశాను. నేను దాని గురించి 5 ఏళ్ల క్రితమే తెలుసుకున్నాను. అప్పుడు మా వదిన చనిపోయింది. మా వదినకి న్యూమోనియా అటాక్ అయింది. ఆ రోజు రాత్రి నేను మా వదిన పడుకున్న గదిలోకి వెళ్ళాను. అక్కడప్పుడు మా వదిన జ్వరంతో వణికిపోతోంది. అసలే చలికాలం. కిటికీల నుంచి చలిగాలి వీస్తోంది. అక్కడున్న దుప్పట్లన్నీ తడిసిపోయి ఉన్నాయి. డ్యూటీలో ఉండాల్సిన నర్స్ కనపడలేదు. నేను పరిగెత్తుకెళ్ళి మా వదినికి కంబళి కప్పేశాను. ఆ సమయానికి నర్స్ వచ్చింది. కానీ తనేమీ పట్టించుకోలేదు. ఊరికి చూస్తూ నిలబడింది. అప్పుడు దాని కళ్ళల్లో ఏదో కసిని చూశాను. నీకు తెలుసా ఆ నర్స్ ఎవరో? ఎవరు? ఇంకెవరు? ఆ సోనియా. నీకు దాని గురించి తెలీదు. అది నిన్ను కూడా చంపేస్తుంది. చూడండి, మీ ప్రాబ్లం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నన్ను వెళ్ళనివ్వండి. నో నన్ను వదలండి మేడం. నో. సారీ. నేను ఇంత చెప్పినా నువ్వు తలకెక్కించుకోలేదు కదూ. నేను చెప్పేది నిజం. నా మాట వినకుండా వెళ్ళిపోతున్నావు కాదు. ఇంతకింత అనుభవిస్తావు. నాకేం చేయాలో తెలుసు. నేను చూస్తూ ఊరుకోను. పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. అందరికీ చెప్పేస్తాను మా అన్నయ్యని చంపేశారని. మా అన్నయ్యని హత్య చేసింది ఆ సోనియా అని. గుడ్ షాట్ అమర్, గుడ్ షాట్. హలో, 1 minute. అమర్, నీ ఫోన్. నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆడుతున్నప్పుడు నన్ను ఇరిటేట్ చేయొద్దు అని. రే, సిద్ధార్థ్ ఫోన్ చేశాడు రా. హలో, నేనే, చెప్పు. ఇక్కడేం ప్రాబ్లం లేదు. ఓకే, నేను వస్తాను. బాయ్. ఏంటి, నన్ను క్లబ్కి రమ్మంటున్నాడు. నిన్నొక్కడేనా? అవును, బీరు కూడా ఇప్పిస్తాట. నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. డిఐజీ గారే నిన్ను బీరు తాగడానికి పిలుస్తున్నారు. అంతేకాదు, కోటీశ్వరాలనే నువ్వు ప్రియురాలుగా చేసుకున్నావు. ఓ గాడ్, వచ్చే జన్మలో నన్ను వీళ్ళ పుట్టించు. 10 సంవత్సరాలు నా సర్వీస్లో ఏ కేసు నేను టేకప్ చేసినా ఇంతవరకు నేను ఫెయిల్ అయింది లేదు. అది అందరికీ తెలుసు, నీకు తెలుసు. ఇప్పుడు ఇంకో కేసు వచ్చింది.
ఓ మర్డర్ కేసు అమ్మారు. రోహిత్ చౌదరి యాక్సిడెంట్లో చావలేదు, దారుణంగా హత్య చేయబడ్డాడు. ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగిన చోట కెమికల్ రియాక్షన్ ఏమీ లేదు. సో అతని కళ్ళతోటి దెబ్బతినే అవకాశం లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ అతని కళ్ళజోడే లేదు. సో అతను కళ్ళజోడు లేకుండా ఏ పని సరిగ్గా చేసుకోలేడు. మరి అవి లేకుండా ఫ్యాక్టరీకి ఎలా వెళ్ళాడు? నేను ఇక్కడికి ప్రశాంతంగా బీర్ కొడదామని వచ్చాను. ఇవన్నీ నాకు చెప్తున్నావు ఎందుకు? పోలీసు వాళ్ళు ఎప్పుడూ నేరస్తుల గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ నాకు పొద్దుపోక నీకు చెప్పడం లేదు. మా పోలీసు వాళ్ళు ఇంతవరకు చేసిన ఎంక్వైరీలో నీ పేరు కూడా వచ్చింది, అలాగే సోనియా చౌదరి పేరు కూడా. ఈ హత్య వల్ల ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళ మీదే మా పోలీసు వాళ్ళు నిఘా వేసి ఉంచుతారు. సిద్ధార్థ, మన ఇద్దరి మధ్య ఈ డొంక తిరగడు ఎందుకు? అడిగేదేదో సూటిగా అడగొచ్చుగా. విచారణ కోసం అడుగుతున్నాను. ఆ రోజు నువ్వు ఎక్కడున్నావు? కాకినాడలో ఉన్నాను. హోటల్ రీజెన్సీ, రూమ్ నెంబర్ 203, ఏసీ రూమ్. ఈ వివరాలు చాలా. నువ్వు కాకినాడ వెళ్ళిన విషయం నాకు చెప్పనే లేదే. కాకినాడ వెళ్ళడం ఏమన్నా నేరమా? అదేమన్నా పాకిస్తాన్లో ఉందా? అక్కడికి వెళ్ళాలంటే మీ దగ్గర పాస్పోర్ట్ వీసా తీసుకోవాలా? ఊరికే అలా విసుక్కుంటావు ఎందుకు? పోలీస్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నాను. నువ్వు చెప్పావు, నేను విన్నాను. హోటల్ రీజెన్సీ, రూమ్ నంబర్ 203, లీగల్ కన్సల్టేషన్ కోసం వెళ్ళావు కదూ? రైట్. ఇప్పుడైనా నన్ను ఈ బీర్ ప్రశాంతంగా తాగనిస్తావా? అరే, ఒకటి కాదు 2 లాగించేసే మై ఫ్రెండ్. కానీ ఏమైంది? ఈ రోజు నన్ను పోలీస్ ఎంక్వైరీ కోసం పిలిచారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి ప్రియాంక చెప్పిన మాటల మీద నమ్మకం ఏర్పడింది కనుక. పోలీసులకి మీ ఆయన మరణం విషయంలో అనుమానం వచ్చింది. అతన్ని హత్య చేసి ఆ తర్వాత ఎవరో కాల్ చేశారనుకుంటున్నారు. అయితే సోనియా, నేను నీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. ప్లీజ్ ప్లీజ్, రోహిత్ వాళ్ళ సిస్టర్కి ఆస్తుల సగం మాట ఇచ్చేయి. లేదంటే ఆవిడ వాళ్ళ లాయర్ కలిసి మన ఇద్దరిని ఊరికమ్మో ఎక్కించడం ఖాయం. నువ్వే మగాడివి, దేనికి భయపడుతున్నావు? వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రూఫ్ ఉండే అవకాశమే లేదు. నా మాట మీద నీకు నమ్మకం లేదా? ఎలా ఉంటుంది? ఇంతకు ముందు నువ్వు రోహిత్ చౌదరి ఫస్ట్ వైఫ్ కి నర్స్గా పనిచేసిన అన్న విషయం నా దగ్గర దాచిపెట్టావుగా. ఓ, అయితే నువ్వు ప్రియాంకని కలిసావన్నమాట. నువ్వు ఎప్పుడు ఎక్కడ తన్ని కలిసావో నేను తెలుసుకోవచ్చా? నిన్న రాత్రి క్లబ్ లో. అంటే నువ్వు నా గురించి ఆరాలు తీయడం మొదలు పెట్టావన్నమాట. టెల్ మీ అమర్, డిడ్ యూ స్లీప్ విత్ హర్? నువ్వు దాంతో కులికావా? నాన్సెన్స్. ఎందుకు టాపిక్ మార్చాలని చూస్తున్నావు? సోనియా, నేను చెప్పే దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అసలు మనకు కావాల్సింది ఏమిటి? నువ్వు నేను కలిసి ఉండడమేగా. దయచేసి నేను చెప్పినట్టు విను. ఆస్తిలో సగం వాటా దాన్ని మొహాన పడేసి ఇంతటితో ఈ గొడవకి ఫుల్ స్టాప్ పెట్టాయి. అమర్, అలా ఎప్పటికీ జరగనివ్వను. నేను చచ్చినా సరే ఒక్క పైసా కూడా ఆస్తిలో ఎవ్వరికీ దక్కనివ్వను. అవసరమైతే కోర్టుకు కూడా వెళతాను. వినయ్, యు ఆర్ అవుట్. అయిపోయా. చెక్ అండ్ మేట్. ఏమండి, మీ కాకినాడ నుంచి ఫోన్ వచ్చింది. వస్తున్నాను. నాతో చేస్తాడు అంటే మాటలు కాదు వినయ్. లోపలికి వెళ్ళి మా ఇద్దరికి ఏదైనా చల్లగా తీసుకురా మై డార్లింగ్. అయ్యో. చెప్పు రాము. హోటల్ మేనేజరా? ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? ఏమైంది? అరే, నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని చేయి ప్లీజ్. ఓకే.
అమర్ హలో, సోనియా, ఏంటి విషయం? వీ హ్యావ్ టు లీవ్ డౌన్ ఇమీడియట్లీ. ఇంట్లోంచి వచ్చాయి. ఓల్డ్ లైట్ హౌస్ వెనకాల నా కోసం వెయిట్ చేస్తూ ఉండవు. ఓకే సోనియా? వైజాగ్ వదిలి వెళ్ళిపోవాలా? అమ్మర్ ఎందుకు? ఏమైంది? ఇప్పటి వరకు ఏమీ జరగలేదు సోనియా, బట్ లేట్ చేస్తే జరుగుతుంది. సోనియా, ఇంకా మనకు టైం లేదు. వి ఆర్ ఇన్ ట్రబుల్. ఎలాంటి ట్రబుల్ అమర్? అదేంటో చెప్పు. అయ్యో సోనియా, అన్ని విషయాలు నీకు ఫోన్లో చెప్పడం సాధ్యం కాదు. నా మాట విని దయచేసి నువ్వు ఇంట్లోంచి వెంటనే బయటకు వచ్చాయి ప్లీజ్. నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే 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 అమర్, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. కాసేపులో అక్కడ ఉంటాను. సంతోషమేగా? అమర్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సోనియా. అతను మా వారికి మేనేజర్ అనుకుంటాను. నీకు దాని గురించి తెలీదు. అది నిన్ను కూడా చంపేస్తుంది. నన్ను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది కదా? ఎస్, నేను తప్పించుకున్నాను. నువ్వు చంపాలనుకున్న ప్రయత్నం నుంచి నేను తప్పించుకున్నాను. కానీ రోహిత్ తప్పించుకోలేకపోయాడు. నేను తప్పించుకున్నాను. రోహిత్ని నేను చంపలేదు అమర్, నువ్వే చంపావు. నీ చేతులతోనే. మర్చిపోయావా? నేనే అతన్ని చంపింది నేనే. కానీ నన్ను రెచ్చగొట్టింది నువ్వు సోనియా. అలాగే ఇప్పుడెవనో రెచ్చగొట్టి నన్ను చంపాలని చూసావు కదా? నీకు అడ్డుగా ఉన్న వాళ్ళందరినీ తొలగించుకోవాలనుకున్నప్పుడు నీ తెలివి ఉపయోగించి మాలాంటి వాళ్ళని రెచ్చగొట్టి ఇరికిస్తూ ఉంటావు, నీ దేహాన్ని ఎరగా వేసి.
నీ అవసరానికి నన్ను వాడుకున్నావు. ఫోన్ చేసింది నువ్వు, కళ్ళజోడు దాచిపెట్టింది నువ్వు. హ. పిచ్చివాణ్ణయ్యాను, గుడ్డివాణ్ణయ్యాను నీ ప్రేమలో పడి. ప్రేమ కోసం కాదమర్, నీ అవసరం కోసం అతన్ని హత్య చేశావు. ఈ దేహానికి ప్రేమ గురించి తెలీదు. తెలిసింది కామం ఒక్కటే. అర్థమైందా? ఆస్తి దక్కించుకోవడం కోసమే నన్ను వాడుకున్నావా సోనియా? నిజం చెప్పు, ఎన్నో రోజులు మనం సంతోషంగా గడుపుంటాం. ఏ రోజు నీకు నా మీద నిజమైన ప్రేమ కలగలేదా సోనియా? నిజం చెప్పాలంటే నేను నిన్నెప్పుడూ ప్రేమించలేదు. నేనెప్పుడూ ఎవరిని ప్రేమించలేదు. నన్ను నేనే ప్రేమించుకుంటున్నాను. చాలా మంది వాళ్ళని వాళ్ళే ప్రేమించుకుంటారమ్మా. కానీ నేను ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. నిజానికి నిన్ను చంపాలన్న ఉద్దేశంతోనే వచ్చాను. కానీ ఇప్పుడు నిన్ను చంపడానికి ఎందుకనో నాకు చేతులు రావడం లేదు. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తాను. ఈ మర్డర్ చేసింది నేనే అని ఒప్పేసుకుంటాను. రోహిత్ని చంపింది నేనే. నువ్వు నిర్దోషివి. లేదమ్మర్, నువ్వు లొంగిపోవడానికి వీల్లేదు. దానికి నేను ఒప్పుకోను. లేదు సోనియా, నేను తప్పకుండా వెళ్ళి తీరాలి. అప్పుడే నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు అవుతుంది. నన్ను చంపాలనుకుంటున్నావు కదా? కానీ షూట్ చేయి. మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించినందుకు, నువ్వే నా సర్వస్వం అనుకుని నీకోసం హత్య కూడా చేసినందుకు నాకు ఈ శిక్ష పడాల్సిందే. షూట్ మీ అయితే చంపవు. షూట్ మీ. నన్ను క్షమించు అమర్. ఐఎమ్ సారీ. నేను తప్పు చేశాను. మన ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఐ లవ్ యూ. రియలీ ఐ లవ్ యూ. నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను కోరుకున్నంతగా ఇంకెవరిని కోరుకోలేదు, కరెక్టేనా? దేహానికి ప్రేమ అంటే ఏమిటో తెలియదు సోనియా. దానికి తెలిసిందల్లా ఒకటే, కేవలం కామం ఒకటే. అమర్, ఈ మాటలు నువ్వన్నవే సోనియా, కానీ నీ అభిప్రాయం తప్పు. అసలు ప్రేమలో నీ దేహమే ఉండదు. అలా ఉంటే అది వ్యర్థమే. అమర్, అమర్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. I do love you. అమర్,
సిద్ధార్థ్, నేను నీతో చెప్పానుగా నీకెప్పుడు ఇబ్బంది కలిగించను అని. నేను నీ దగ్గరకు వస్తున్నాను. తెల్లారిన తర్వాత నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చుకో. ఓకే? అమర్, 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 ఏమిటి అలా చూస్తున్నావు? నేను వెంటనే అరెస్ట్ చేయి. నేను ఒక్కటి కాదు 2 హత్యలు చేశాను. ఇప్పటి వరకు నేను నాలో ఉన్న చెడ్డ కుక్కనే పోషిస్తూ వచ్చాను. మొట్టమొదటిసారిగా ఈ రోజే నేను నాలో ఉన్న మంచి కుక్కని పోషించాలనుకుంటున్నాను. నన్ను వెంటనే అరెస్ట్ చేసి తర్వాత వినయ్, వీళ్ళు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. వద్దు, నాకు సంఖ్యలు వేసి తీసుకెళ్ళి సిద్ధార్థ. నాకు సిగరెట్ తాగాలనుంది. చివరిసారిగా నీ చేత్తో వెలిగించవు. నీకు నీవే చేసుకుంటివి నుదుటి రాతను మార్చగలమా? నీకు నీవే చేసుకుంటివి నుదుటి రాతను మార్చగలమా? దీపం చుట్టూ తిరిగే పురుగు రాలిపోక తప్పదు కదరా.